దేశంలో అక్రమ చొరబాటుదారులు, వాళ్ళ పిల్లలు ఈ దేశ పౌరసత్వం ఎలా పొందారనడానికి సాక్ష్యం ఇప్పుడు మహారాష్ట్రలో తాజాగా బయటపడినటువంటి ఒక ఉదంతం. ఓ చిన్న గ్రామం. దాంట్లో జనాభా ఉండేది కేవలం 1500 మంది. ఆ ఊళ్ళో 3 నెలల్లో 27,000 మందికి పైగా పుట్టారని రికార్డులు చూపెడుతున్నారు. 1500 జనాభా ఉన్న గ్రామంలో 27,000 మంది పుట్టారు 3 నెలల్లో. యావత్మాల్ జిల్లాలో ఉన్నటువంటి సేందుర్స్ అని గ్రామ పంచాయతీ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సేందుర్స్ అని గ్రామ పంచాయతీ పరిధిలో జనన మరణాల నమోదులో ఆలస్యం అవుతున్నట్టు ఆరోపణలు రావడంతో అధికారులు ఇటీవల ప్రత్యేక డ్రైవ్ పెట్టారు. ఇందులో భాగంగా రికార్డులు పరిశీలిస్తే ఈ అనూహ్య విషయం బయటపడింది. ఏడాది సెప్టెంబరు, నవంబరు మధ్యకాలంలో గ్రామ పరిధిలోని సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టంలో సిఆర్ఎస్లో ఏకంగా 27,000 మంది పుట్టినట్టు రికార్డులు ఉన్నాయన్నమాట. 27,397 మంది. ఇదే సమయంలో 7 మంది మాత్రమే చచ్చిపోయారు. 1500 మంది జనాభా ఉన్న చోట 27,397 మంది ఎట్టా పుట్టారు అన్నటువంటి పాయింట్ని అధికారికి అనుమానం వచ్చి వెరిఫై చేయడంతో ఈ కథ మొత్తం పెద్ద కుంభకోణానికి సూత్రం అన్నటువంటి తేలింది. ఈ గ్రామ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్స్ లాగిన్ ఐడిని ముంబైకి మ్యాప్ చేశారట. దాంతో ఈ స్కామ్ వెనక సైబర్ క్రైమ్ ర్యాకెట్ ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందేందుకు గాను లేదా అక్రమ కార్యకలాపాల కోసం ఈ నకిలీ ధృవపత్రాలు సృష్టించి ఉండొచ్చు అని చెప్పి అధికారులు భావిస్తున్నారు. దీంతో బీజేపీ మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య దీని మీద పూర్తి విచారణ కావాలని చెప్పి డిమాండ్ చేశారు. జన్నాల నమోదు జాబితాలో 99% పేర్లు బెంగాల్, ఉత్తరప్రదేశ్ వాళ్ళవేననేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేశారు. బంగ్లాదేశ్ వలసదారుల పేర్లు కూడా ఉండొచ్చని ఆరోపించారు. దీని మీద తక్షణ దర్యాప్తు చేపట్టి నకిలీ నమోదు గుర్తించమని చెప్పేసి కోరారు. ఇది సంచలనం సృష్టిస్తోంది.